బాటసింగారం మార్కెట్లో మామిడి పండ్ల జాతర మొదలైంది. ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. బంగిన్పల్లి నుంచి దాసరి వరకు అన్ని రకాల మామిడి పండ్లతో మార్కెట్ కలకలలాడుతోంది. ఉదయం నుంచే భారీగా కొనుగోలుదారులు మార్కెట్కు చేరుకుంటున్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్కు మధుర ఫలం రాక మొదలైంది. రాళ్ల వాన కారణంగా పంట దిగుమతి ఆలస్యమైంది. బాటసింగారం మార్కెట్కు 1500 నుంచి 1600 టన్నుల మామిడి దిగుమతి అయినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి 80 నుంచి 100 రూపాయలకు లభిస్తోంది. మార్కెట్కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఈ నెల 20 తర్వాతే ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే 19.27 ఎకరాల్లో మామిడి క్రయ విక్రయాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్లో ప్రతిరోజు 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి మామిడి పంట అంటే ఫస్ట్ మనకు ఫిబ్రవరి మార్చ్ లో స్టార్ట్ అయింది. అప్పుడు రైతులకు మంచి ధర పలిగినాయి. ఇప్పుడు మే నెలలో మొత్తం ఒక్కసారి మాళ్ళు పంట ఒక్కసారి వచ్చేసింది మే నెలలో. దాని నుంచి ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయి. మనకు బాటాసింగారం పళ్ళ మార్కెట్ లా మన తెలంగాణ రాష్ట్రం కాగా మళ్ళీ మన తమిళనాడు కర్ణాటక ఇక్కడికి వెళ్ళి మన దగ్గర కాయలు వస్తాయి. ఇప్పుడు ఎక్కువ కాయ వచ్చేది మనకు మన తెలంగాణకి వెళ్ళి వస్తుంది. కొల్లాపూరు మరి మన వరంగల్ జగిత్యాల కరీంనగర్ ఇక్కడికి వెళ్ళి మన దగ్గర దిగుమతి అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యేదంటే మొత్తం రాజస్థాన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ మొత్తం మన దేశంలో ఇక్కడికి వెళ్ళి కాయలు ఎక్స్పోర్ట్ అవుతాయి. మొత్తం మామిడికాయలు మార్చి నెలలో ఏప్రిల్ నెలలో మంచి ధరలు ఉంటాయి, కానీ ఇప్పుడు ధరలు తగ్గినాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి బాటసింగారం మార్కెట్కు వచ్చే మామిడికాయలు వస్తుంటాయి. ఇక్కడి నుంచి రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలకు ఎగుమతి కావడంతో పాటు ఏపీ, తెలంగాణలో స్థానిక అవసరాలకు ఇక్కడి నుంచే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వివిధ జిల్లాల్లోని మామిడి తోటల నుంచి పంటలను తెచ్చి విక్రయిస్తుంటారు. బాటసింగారం మార్కెట్కు వచ్చే వివిధ రకాల పండ్లలో మామిడే 69% ఉంటుందంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు ప్రస్తుతానికి సరుకు స్టార్టింగ్ లో తక్కువ వచ్చింది. ఇప్పుడు అంతా తయారైందని అందరు ఇప్పుడు ఒకటేసారి వస్తుర్రు. ఈ గాలి దుమ్ము అనే భయానికి వాళ్ళు ఏ రేటున్నా తీసుకురావాలన్న ఉద్దేశంతో వస్తుర్రు. వినియోగం కంటే ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు కూడా డిఫరెంట్ ఉంటున్నాయి. ఇప్పుడు ఒక్క ఏరియాని కాదు, మ్యాంగో ప్రస్తుతానికి అన్ని ఏరియాలలో తయారైపోయింది కాబట్టి వాళ్ళు అన్ని ఏరియాల నుంచి గాలి దుమ్ముల భయానికి తీసుకొని వస్తారు. దానివల్ల రేటు కూడా కొంచెం అప్పుడున్నటువంటి రేట్లు లేవు, కొంచెం రేట్లు మాత్రం తగ్గినాయి. ఇప్పుడు కర్ణాటక ఏరియా తయారైంది, రాయలసీమ ఏరియా తయారైంది, ఇప్పుడు ఆంధ్ర ఏరియా అయితే కంప్లీట్ గా మొదటి నుంచే వస్తున్నాయి. తెలంగాణ ఏరియా కూడా కంప్లీట్ గా తయారైపోయింది. వాళ్ళు ఇప్పుడు ఆపడానికి ఏమాత్రం కొంచెం రేట్ లేదు అని ఆగడానికి ఏందనంటే గాలి దుమ్ము వస్తే ఖరాబ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ముందే ఇక ఏదో వచ్చిన రేటే పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తుండ్రు. అయితే వినియోగం కంటే ఎక్కువ ప్రోడక్ట్ ఉంది కాబట్టి రేటు మాత్రం డిఫరెంట్ ఉంది. అది కథ.